అవు నేను గుంపు మేస్త్రినే, ఇప్పుడు ఏంది? ఇగో ఇదంతా నా గుంపు, నేనే మేస్త్రిని, ఇప్పుడు ఏంది? నేను అనుకున్నా సక్సెస్ఫుల్లీ ఈ వీక్లో మా అన్న రేవంత్ అన్న కేసీఆర్ మాట తీసుకోలే, ఈ వీకెండ్ చెప్పి సపోర్ట్లు కొడదామని అనుకున్నా. మాట్లాడేసి 2023లో మీ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు మీరు 6 లక్షల కోట్లని శ్వేతపత్రం పెట్టిరు, ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చి 8 లక్షల కోట్లు కేసీఆర్ చేసిండని అంటారు. ముఖ్యమంత్రి మీరా కేసీఆర్? మిమ్మల్ని మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పిలవలే, రేవంత్ అన్నా అని పిలిచినాం. ఎవ్వడు ఎన్నిసార్లు అన్నా మీరు అన్నా అనకుర్రే అని అన్నా మేము రేవంత్ అన్ననే పిలిచినాం. ఎందుకు చెప్పాలన్నా, మీరున్న పార్టీ గలీజే, మీరు ఆనిముత్యం. ఖజానాకు వచ్చే పైసలేమో నత్తనడక నడుస్తున్నాయి, ఖర్చులేమో మ్యారథాన్ రేస్లే నడుస్తున్నాయి. రిలే రేస్లే, ఒక ఖర్చు పోయి ఇంకొకటికి రాడిస్తుంది, అది ఇంత దూరం ఉరుకుతుంది. వీళ్ళు ఉరికే లోపల ఉద్యోగాలు లేవు, శాలరీలు లేవు, జాబ్ క్యాలెండర్లు లేవు, పెన్షన్లు లేవు, డిఏ అరియర్లు లేవు, పైసలు లేవు, రిటైర్ బెనిఫిట్లు లేవు, ఏం లేవు. కానీ ఏమున్నది అని అంటే, నేనున్నా కదా నీకు అన్నని, నన్ను రేవంత్ అన్న అని ప్రజా సర్కార్ అని చెప్పి మాట్లాడతారు. పనికిరాని చెత్త స్కీములు తీసుకొని వచ్చి మీరు నిజంగా చెప్తే రాష్ట్ర ఖజానాకు సంక్షేమం పేరు మీద సంఖ్యలు వేసారు. అందుకనే కేసీఆర్ జీతాలు ఇవ్వలేదు, మీరు జీవితాలనే గుంజుకుంటున్నారు కదా. అవు నేను గుంపు మేస్త్రినే, ఇప్పుడు ఏంది? ఇగో ఇదంతా నా గుంపు, నేనే మేస్త్రిని, ఇప్పుడు ఏంది? అయితే ఏం చేయమంటావు మరి? కేసీఆర్ జీతాలు ఇవ్వలే, కేసీఆర్ జీతాలు ఇవ్వలే. నేను అనుకున్నా సక్సెస్ఫుల్లీ ఈ వీక్లో మా అన్న రేవంత్ అన్న కేసీఆర్ మాట తీసుకోలే, ఈ వీకెండ్ చెప్పి సపోర్ట్లు కొడదామని అనుకున్నా. మాట్లాడేసి కేసీఆర్ పేరు తీసుకున్నాడు. 8 లక్షల కోట్లు అప్పు అన్నాడు. అన్న 2023లో మీ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు మీరు 6 లక్షల కోట్లని శ్వేతపత్రం పెట్టిరు, ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చి 8 లక్షల కోట్లు కేసీఆర్ చేసిండని అంటారు. ముఖ్యమంత్రి మీరా కేసీఆర్? నా మొట్టమొదటి ప్రశ్న నాకు వస్తుంది కదా డౌట్. దాని తర్వాత అన్న మీరు ఒక మాట మాట్లాడినరు, నాకు నిజంగా చెప్తున్నానా, మీరు నన్ను ఉద్దేశించి ఆ చిత్రగుప్తును ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపించింది అన్న. ఎందుకని అంటే, నన్ను అన్న అని పిలిస్తేనే నాకు ఇష్టం. మిమ్మల్ని మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పిలవలే, రేవంత్ అన్నా అని పిలిచినాం. ఎవ్వడు ఎన్నిసార్లు అన్నా మీరు అన్నా అనకుర్రే అని అన్నా మేము రేవంత్ అన్ననే పిలిచినాం. ఎందుకు చెప్పాలన్నా, మీరున్న పార్టీ గలీజే, మీరు ఆనిముత్యం. మట్టిల మాణిక్యం ఎవరు అని అంటే మా రేవంత్ అన్న. కాకపోతే సంగత్ కా అసర్ క్యా కరే భయ్, సంగతి ఐసా హై కాంగ్రెస్ పార్టీ का नाम से ही बदनाम, करेक्टा रंग, नाम से ही बदनाम. जब नाम से ही बदनाम लेकिन एक धुरंधर चल पड़ा खाने बादाम, कच्चा బాదాం. ఇది ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, ద ఫిజికల్ స్టోరీ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ సింపుల్. ఎట్లా అంటే, ఒకటే ముచ్చట్లా మాట్లాడాలనంటే, మన పైసలేమో ఖజానాకు వచ్చే పైసలేమో నత్తనడక నడుస్తున్నాయి, ఖర్చులేమో మ్యారథాన్ రేస్లే నడుస్తున్నాయి. రిలే రేస్లే, ఒక ఖర్చు పోయి ఇంకొకటికి రాడిస్తుంది, అది ఇంత దూరం ఉరుకుతుంది. వీళ్ళు ఉరికే లోపల లాస్ట్కి మనకు ఏంద్రా మన పంచాయతీ ఏంద్రా అని అంటే, అప్పు డే తెల్లారిందా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడుకోవాల్సిందే. ఈ అప్పు డే తెల్లారిందా, కచ్చా బాదాం, బద్నాం అని చెప్పి మనం మాట్లాడితే, ఇవాళ ముఖ్యమంత్రి బాద్షా అయినా బద్నాం కావాల్సి వస్తుంది. బద్నాం అయిన ముఖ్యమంత్రిని మనం ఏమంటాము అని అంటే, కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో అని చెప్పి పాట వాడాల్సి వస్తుంది. ఆ పాట వాడుతున్నప్పుడే మన రేవంత్ అన్న కూడా ఒక పాట వాడిండు, మన మాట ఆడినం. నేను గుంపు మేస్త్రిని అని అనగానే మళ్ళీ ఎందుకు అన్నాడు మన రేవంత్ అన్న? ఆలోచన మొదలవుతుంది. గుంపు మేస్త్రి అననే మాట ఈ సందర్భంలో ఎందుకు అన్నాడు? చిత్రగుప్తు జర ఛేదిస్తుంది కదా. అండ్ ఇట్ వాజ్ ఎ క్లెవర్ మూవ్. ఆలోచించి మాట్లాడతాడు అనుముల వారు రేవంత్ రెడ్డి. ఈజ్ అ వెరీ స్మార్ట్ పాలిటిషియన్, ఎవర్ ప్రొడ్యూస్డ్. మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, ఈజ్ అ వెరీ స్మార్ట్ పాలిటిషియన్. ఎందుకు అని చెప్పి మాట్లాడితే, ఎప్పుడైతే రాష్ట్ర ఖజానా క్రైసిస్లో పోతుంది చూడు, మెట్రోకి పైసలు ఇయ్యవా అని చెప్పి నిలదీసిన మా అన్న తన దగ్గరకు వచ్చేసరికి నా దగ్గరే ఉన్నది కంకిల పొట్టు. అందుకే నేను మీ అన్నని, నన్ను అన్న అని పిలుస్తేనే నాకు చాలా సంతోషం అని ఒక ఎమోషనల్ బాండింగ్ తీసుకొని వచ్చిండు చూడు. ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్లు లేవు, పైసలు లేవు, ఏం లేవు. కానీ ఏమున్నది అని అంటే, నేనున్నా కదా నీకు అన్నని, నన్ను రేవంత్ అన్న అని. సార్ మీరు ముఖ్యమంత్రి అయినాక మిమ్మల్ని అన్న అట్లా పిలుస్తే మంచిగుండదు సార్ అంటే, నిన్ను ఉద్యోగంలోకి ఆయన వీక్తా మరి అని చెప్పగానే పక్కకైనా అంతా సపోర్ట్లు కొట్టిరు. ఇక్కడికేనేమో హైడ్రా ఏడుపులు వినబడ్డాయి నాకు. మళ్ళీ సపోర్ట్లు కొట్టింది తీసుకోవాలా, ఏడుపులు తీసుకోవాలా అని చెప్పి మాట్లాడితే, బాధ్యత అయి మాట్లాడాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఇవాళ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే, అన్న మీరు గుంపు మేస్త్రి అని అన్నప్పుడు ఆ గుంపుల
ఆ గుంపుల 51% కాంగ్రెస్ క్యాడర్ ఉంటుందని చెప్పి మాకు అందరికీ డౌటే లేదు అసలు ఇక. బట్ ఆ 49%లో పెన్షనర్లు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఆ 49%లో హైదరాబాదీతులు కూడా ఉన్నారు. ఇవాళ ఒక ముచ్చట ఏమొస్తుందని అంటే కేసీఆర్ జీతం ఇయ్యలే ఓకే, అది అందరికీ తెలిసింది, నేను కాదని అంటలేము, అందుకే వాళ్ళు ఓడిపోయారు. బట్ రేవంత్ అన్న వచ్చిన తర్వాత జీవితాలే పోతున్నాయి కదా, కట్టుకున్న ఇల్లు లేకపోయి హైడ్రా వచ్చి బుల్డోజర్ పెట్టి. ఇంకొక పంచాయతీ వచ్చేసరికి ఎట్టి పరిస్థితులలో మేము చేసి తీర్థం ఫ్యూచర్ సిటీ ఎండ్రింది ఆగుర్రి సావుర్రి, జీవితాలే పోగొడుతున్నాడు కదా ఒక ముఖ్యమంత్రి. అంటే శాలరీలు లేవు, పెన్షన్లు లేవు, డిఏ అరియర్లు లేవు, రిటైర్ బెనిఫిట్లు లేవు. ఇవి ఎందుకు లేవు? మా అన్న సడన్గా గుంపు మేస్త్రి అనే టాపిక్ ఎందుకు తీసుకొని వచ్చిండు, గుంపు గురించి ఎందుకు మాట్లాడిండు? పొన్నమనైతే కిలకిల నవ్వుతున్నాడు పొన్నమన. కాగ్ ఇచ్చిన నివేదిక మనం చూస్తే 2024-2025 టోటల్ రిసిప్ట్స్ మనం తీసుకొని చూస్తే వీళ్ళు ఎంత ప్రొజెక్ట్ చేసిరండి, 2.74 lakh crore వస్తుందని చెప్పారు. బట్ యాక్చువల్ ఎంత వచ్చింది రిసిప్ట్స్? 2.18 lakh crore. మళ్ళీ ఈ గ్యాప్, ఈ షార్ట్ ఫాల్ ఎవడు భర్తీ చేస్తాడు? 2023-2024 కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈజ్ అరౌండ్ 41% ఆఫ్ ది రెవెన్యూ రిసిప్ట్స్. అంటే నీకు 100 రూపాయలు ఆమ్దాని వస్తే అందులో 41 రూపాయలు ఖర్చులకు వెళ్ళిపోతుంది, శాలరీలకు, పెన్షన్లకు, ఇంట్రెస్ట్లకు. ఇది నేనన్న మాట కాదు, మా అన్న రేవంత్ అన్న రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మాట్లాడిన ముచ్చట. ఎప్పుడైతే నీ అవుట్ స్టాండింగ్ లయబిలిటీలు అనేవి సుమారు 5.17 lakh crore 2023-2024లోనే ఉంటాయో, నిజంగా చెప్పాలనంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లను గండి కొడుతున్నట్టు గడపర దించుతున్నట్ట కాదా? ఇంకొక ఆప్షన్ నీకు ఏముంటుంది? అప్పు తెచ్చుకునుడు తప్ప. ఇవాళ ప్రతిపక్షపుడైనా అధికార పక్షమైనా ఏదేమన్నైనా ఉన్నమాట చెప్పాలనంటే అప్పు చేయాల్సిందే. కరెక్టా రాంగా? ఉడే దిల్ బేఫిక్రే, ఈ పాట గుర్తొస్తుంది నాకు, ఉడే దిల్ బేఫిక్రే అని. ఎందుకంటే అప్పు చెయ్యంది పప్పు నడవది, అంతేనా కదా? ఫ్యాక్ట్ ఏందని అంటే రేవంత్ అన్న అగ్రీడ్, కేసీఆర్ గారు ఫైనాన్షియల్ పంచాయతీ చేసేసిందని అనుకుందాం. కాంగ్రెస్ వచ్చినాక ఏం ఎలుగు పెట్టింది? ఆ వారసత్వాన్ని ఇంకా ఘోరంగా కంటిన్యూ చేస్తున్నారు కదా మీరు. మళ్ళీ నేనేం చేయాలి? నాతో అయితలేదు అని చెప్పినప్పుడు, అయితలేదు అని అన్నప్పుడు మీరు జరిగిపోవాలి. ప్రజలకు ఇదే అడుగుతారు, అయితలేదు అని ముచ్చట వచ్చినప్పుడు జరిగిపోవాలి. నేను శాలరీ మాత్రం ఎట్టి పరిస్థితులలో కానిస్తలేమో అనగానే నాకు సపోర్ట్లు కొట్టబుద్ధి అయింది. దాని తర్వాత సీటు కొడదామని అనుకునే తరుణంలో పెన్షన్లు ఇస్తలేడు మా రేవంత్ రెడ్డి అనగానే మా అన్న అట్లా ఇయ్యడే, మా అన్న వెన్న, మనసు వెన్న, ఏదేమన్నా అయినా అన్నిటికంటే మిన్న మా రేవంత్ అన్న మనసు వెన్న. ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నా, ప్రాక్టికల్గా జరసాప ఆలోచిద్దాం. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, నాకు శాలరీ ఇస్తలేడు, నా స్కూల్ ఫీజులు వాయ్, నా ఈఎంఐలు వాయ్, ఇవన్నీ వాయ్. అట్లీస్ట్ కొంచెం ఒక తట్టుకునే ఏజ్ ఉన్నదని అనుకుందాం. నాకు రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళే కదా, వాళ్లకు పెన్షన్ దొరుకుతలేదని అంటే మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఇజ్జత్ ఇయ్యరు. వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళ దుస్థితి ఇది. కొంచెం జర నా తంటాలు నేను పడుతున్నా, ఓకే, నేను అగ్రి కూడా అవుతున్నా, మీ తంటాలు మీరు పడుతున్నారని. మళ్ళీ సంక్షేమం ఎందుకు సంకనాక? అడ్డమైన సంక్షేమం ఎందుకు సంకనాక? తీసేస్తే కొంచెం ఊరట తగులుతుంది కదా. ప్రజా సర్కార్ అని చెప్పి మాట్లాడతారు, పనికిరాని చెత్త స్కీములు తీసుకొని వచ్చి మీరు. ఇవాళ అప్పన్ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక ఆప్షన్ అయిపోయింది మనకు, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ అయిపోయింది. ఇవాళ ఫ్యాక్ట్ ఏందనంటే తెలంగాణ అనేది ఒక పాపులిజం ట్రయాంగిల్లా బందీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ట్రయాంగిల్ ఏంది తెలుసా? నీకు ఓట్లు కావాలా, ఓట్లు వచ్చిన తర్వాత ఓట్లకు సంక్షేమం కావాలా, సంక్షేమానికి పైసలు కావాలా, కాకపోతే పైసలకు పాపులారిటీ లేకపోయి తెలంగాణలో. ఎందుకనంటే రాష్ట్ర ఖజానాకు వస్తేనే లేవా? కరెక్టా రాంగా? అంటే ఇప్పుడు దీన్ని ఈ 3 అంశాలను నడపాలని అంటే ఒక 4th పిల్లర్ ఆఫ్ తెలంగాణ ఎకనామిక్స్ ఏమైంది? అప్పు అని అనేది ఒక పిల్లర్ అయిపోయింది. ఈ పిల్లర్ ఇట్లా కూలింది అని అంటే కింద చెత్తు కూలిపోతుంది. ఇవాళ ఒక ధనిక రాష్ట్రం దాని ఖజానా దరిద్రంగా మారింది అని అంటే ప్రాబ్లం కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమం ఉండాలా. వీళ్ళు ఎంత ఖర్చు అవుతుందో తెలియని సంక్షేమం తీసుకొని వచ్చిర్రు చూడు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ప్రైజ్డ్ వెల్ఫేర్. సరే వీళ్ళు సంక్షేమం తీసుకొచ్చిర్రు అని అంటే కేసీఆర్ వెనకడికి రూపాయి ఇస్తా అంటే రూపాయి చారాన్ని ఇస్తున్నారు. అంటే డూప్లికేట్ సంక్షేమాన్ని చేసిరు తప్ప, పొలిటికలీ టైమ్డ్ సంక్షేమమే చేసిరు తప్ప, సంక్షేమం వితౌట్ రెవెన్యూ రిఫార్మ్ తీసుకొని వచ్చిర్రు తప్ప, వీళ్ళు సంక్షేమానికి ఏం చేసిర్రు అని అంటే నిజంగా చెప్తే రాష్ట్ర ఖజానాకు సంక్షేమం పేరు మీద సంఖ్యలు వేసిర్రు. ఇప్పుడు శాలరీలు డిలే అవుతున్నాయి అంటే ఫ్రెండ్స్, అది క్లరికల్ ఇష్యూ కాదు, సోషల్ షాక్ అది. ఇప్పుడు ఒక రిటైర్ అయిన ఎంప్లాయీ ఉంటాడు, నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ బాడీ మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం నీకు రోగం రాకపోవచ్చు, పరమేశ్వరుడు దయ వల్ల మీరు ఆరోగ్యాలతో తెలంగాణ సస్యశ్యామలమై మా యశు పోసుకొని కూడా అందరూ గట్టిగా ఉండాలని నేను కోరుకుంటాను. బట్ ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా
కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళు పనిచేసిన ఎంప్లాయ్మెంట్ కార్డులు తీసుకొని పోతే హాస్పిటల్లల్లో ఇది చెల్లదు అని చెప్తున్నారు. వాళ్ళకు ట్రీట్మెంట్ ఏడొస్తుంది. నిండు నూరేళ్ళు టక్కన అయిపోతున్నాయి వాళ్ళ కాడ. ప్రైవేట్ దగ్గరికి పోతే అప్పుల కుప్పు అవుతుంది. వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు బిల్లులు కట్టలేక. ప్రభుత్వ ఇన్సూరెన్స్ ఉంది కదా, మా నాన్న క్లాస్ 1 ఆఫీసర్ ఉండే కదా, క్లాస్ 1 ఆఫీసర్ ఉండే కదా మా నాన్న అని చెప్పి అనుకునే ఫ్యామిలీస్ చిన్న భిన్నం అయిపోతాయి మెడికల్ బిల్స్ వల్ల. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అందుకే జీవితాలు ఆగిపోతున్నాయి. రేవంత్ అన్న మీకు అర్థమవుతలేదు ఆడ. ఆబ్లిగేషన్స్ కెనాట్ రన్ లైఫ్. ఇన్స్టాల్మెంట్ శాలరీలలో రాష్ట్రాన్ని నడపలేము. ఇన్స్టాల్మెంట్ పెన్షన్లు కూడా మనం ఇవ్వలేము. రాష్ట్రం శాలరీ ఆపుతుంది, బట్ బ్యాంక్ కూడా ఈఎంఐ ఆపుతాడా? అటు చక్రవడ్డీతో సహా చేస్తున్నాడు. నువ్వు నన్ను లూటీ చేస్తున్నావు నీకు ఓటేసినందుకు. నువ్వు నాకు లూటీ చేస్తున్నావు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాట్లాడినావు. నాకు ఇవాళ నీ అప్పు అనేది అనఫీషియల్ లెండర్ అయిపోయింది. నాకు అప్పు, నాకు కూడా అప్పుని కుప్ప చేసి పెట్టినావు. ప్రజాపాలన పేరు మీద వచ్చే బెనిఫిట్లు నిజంగా చెప్పాలనంటే నాకు ఏడ ఫిట్ అయితలేవు నా బాడీకి. ఇది అర్థం చేసుకోరేవంతన్న. ఇవాళ ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీ తన గ్రాట్యుయిటీ కోసము తహతహలాడుతున్నాడు. లీవ్ ఎన్కాష్మెంట్ కోసము తపస్సు చేస్తున్నాడు. పెన్షన్ సెటిల్మెంట్ కోసము తహతహలాడుతున్నాడు. 30-40 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన ప్రతి ఉద్యోగి ఇవాళ తనకు వచ్చే ₹1 పోస్ట్పోండ్ అవుతుంది అని అంటే రిటైర్మెంట్ అనేది పనిష్మెంట్ అవుతలేదా రేవంత్ అన్న? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే కేసీఆర్ జీతాలు ఇవ్వలేదు, మీరు జీవితాలనే గుంజుకుంటున్నారు కదా అనే ప్రశ్న మొదలవుతుందా కాదా అని. గుంపుకు మేస్త్రి కాబట్టి, మేస్త్రి అర్థం చేసుకుంటాడు కాబట్టి నాణ్యత గురించి న్యాయబద్ధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ఫైనాన్స్ మోడల్ అనేది నిజంగా చెప్పాలనంటే అది అంటాం చూడు, క్రెడిట్ కార్డుతో బిల్లు కడతా అని చెప్పి తర్వాత పైసలు క్రెడిట్ కార్డుల లిమిట్ లేదు మామ అని చెప్తాం చూడు, అట్లా అయిపోయింది ఇవాళ. అది అంటారుగా, చారాన ఆమ్దాని బారణ ఖర్చా, ఆట చరణ భరణ ఆటన రూపాయి. ఇది సంక్షేమ రాజకీయం అంటారా, లేకపోతే సంకనాకే పరిపాలన అంటారా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.